గల్ఫ్ దేశాలకు ఏటా భారత్ నుంచి వందల మంది ఉపాధి కోసం వెళ్తున్నారు. ఇక కేరళలో నర్సింగ్ పూర్తి చేసిన వారు ఎక్కువగా విదేశాలకు వెళుతుంటారు. అదే రాష్ట్రానికి చెందిన నిమిషా ప్రియా కూడా ఇలాగే యెమెన్ వెళ్ళింది. అయితే అక్కడ ఆమె చేసిన పని కారణంగా యెమెన్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఆమెను ఆ మరణశిక్ష నుండి బయటపడేయడానికి నిమిషా ప్రియా తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. అయితే మృతుడి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితేనే నిమిషా ప్రియా మరణశిక్ష నుంచి బయటపడే ఛాన్స్ ఉందట. యెమెన్ చట్టాల ప్రకారం నెల రోజుల్లో ఆమెకు మరణశిక్ష అమలు కావాల్సి ఉంది. మరి మృతుడి కుటుంబ సభ్యుల నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఆమె ఈ హత్య కేసు నుండి బయటపడకుండా అడ్డుపడుతున్న ఆ లాయర్ ఎవరు? ఈ వివాదంపై ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయబోతోంది? వాచ్ దిస్ స్టోరీ. గల్ఫ్ దేశాలకు ఏటా భారత్ నుంచి వందల మంది ఉపాధి కోసం వెళ్తున్నారు. ఎక్కువ మంది కార్మికులుగా పనిచేయడానికే వెళ్లారు. ఐటీ నిపుణులు, ఉన్నత విద్యావంతులు ఎక్కువగా అమెరికాకు వెళ్తారు. ఇక కేరళలో నర్సింగ్ పూర్తి చేసిన వారు ఎక్కువగా విదేశాలకు వెళ్తుంటారు. కేరళకు చెందిన నిమిషా ప్రియ కూడా ఇలాగే యెమెన్ వెళ్ళింది. అయితే అక్కడ ఆమె చేసిన పని కారణంగా యెమెన్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఈ విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. నిమిషా ప్రియను కాపాడేందుకు చర్యలు చేపట్టింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారత ప్రభుత్వం కూడా అవసరమైన సాయం చేస్తోందని వెల్లడించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, నిమిషా ప్రియ నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె యెమెన్లో క్లినిక్ తెరవాలనుకుంది. కానీ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంలోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్ ఆదిట్ మెహదీ అనే వ్యక్తిని నిమిషా థామస్ జంట వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు. అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ను ప్రారంభించారు. తర్వాత తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్కు వచ్చిన ప్రియా అది ముగియగానే తిరిగి వెళ్ళింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలో ఉండిపోయారు. మెహదీ దీనిని అదునుగా భావించి ఆమె డబ్బులు లాక్కోవడంతో పాటు వేధించాడు. అలాగే ప్రియాను తన భార్యగా మెహదీ చెప్పుకోవడం కూడా మొదలుపెట్టాడు. పాస్పోర్ట్, ఇతర పత్రాలు లాక్కున్నాడు. ఆమెను కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వలేదు. దీంతో 2016లో ప్రియా అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ వారు పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదీకి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలని భావించింది. అయితే డోస్ ఎక్కువ కావడంతో అతడు చనిపోయాడు. దీంతో మృతదేహాన్ని వాటర్ ట్యాంకులో పడేసింది. చివరికి అక్కడి నుంచి సౌదీకి వెళ్తుండగా సరిహద్దుల్లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో కోర్టు నిమిషా ప్రియకు మరణశిక్ష విధించింది. యెమెన్ అధ్యక్షుడు రషద్ అలీ అలిమి ఇటీవలే మరణశిక్షను ధృవీకరించారు. నెల రోజుల్లో దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఉరిశిక్ష రద్దు చేసేందుకు ఆమె తల్లి ప్రేమకుమారి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ఏడాది మొదట్లో యెమెన్ వెళ్లిన నిమిషా తల్లి అప్పటి నుంచి శిక్ష తప్పించేందుకు ప్రయత్నించారు. కానీ అధ్యక్షుడు ధృవీకరించడంతో శ్రమ వృధా అయింది. ఇప్పుడు మృతుడి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితేనే నిమిషా ప్రియ మరణశిక్ష నుంచి బయటపడుతుంది. ఇదిలా ఉంటే మృతుడి కుటుంబానికి కొంత పరిహారం చెల్లిస్తే నిందితులు క్షమించి వదిలేసే అవకాశం ఉంది. దీంతో ప్రియ కుటుంబం $40,000 మెహదీ కుటుంబానికి ఇచ్చేందుకు సేకరించింది. బాధితుడి కుటుంబంతో చర్చలు జరిపేందుకు భారత దౌత్య కార్యాలయం ఏర్పాట్లు చేసింది. అయితే న్యాయవాది $20,000 డిమాండ్ చేశాడు. దీంతో చర్చలు ఆగిపోయాయి.